సార్ నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గణాగణాక్ష సిద్ధిరస్తు. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొకసారి మనం చేసే అవకాశం వచ్చింది. లాస్ట్ టైం మనం అయ్యో. మాట్లాడుకున్నాము. ఆ, అఘోరి విషయాల గురించి మనం కొన్ని విషయాలు మీరు కూడా చెప్పడం జరిగింది. అఘోరి తత్వం వేరేలా ఉంటుంది, ఇది కాదని. సో ఇప్పుడు ఎవరైతే అఘోరిగా చెప్పబడే వ్యక్తి శ్రీవర్షిణిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా కొన్ని వీడియోలు ఈరోజు బయటకు వచ్చాయి. అది అది చాలా సాంప్రదాయం కూడా వేరేగా అనిపిస్తా ఉంది. అది అఘోరీలు కొంతమంది ఎవరో అక్కడ తిరుగుతూ, అంటే మీకేమనిపిస్తుంది సార్ వీడియోలు చూస్తే? ఇది ఈ- అసలు హిందూ సాంప్రదాయ ప్రకారమా, లేకపోతే ఏ ప్రకారం చేసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ వాడిని అఘోరి అంటాం మానేయండి. అది నేను అఘోరీగా పిలువబడే అన్నా వాడి నేను అందుకనే. అదే వాడి పేరు శ్రీనివాసు. రైట్. ఇక్కడ మీకు వివాహం విషయానికి వస్తే, నాకు తెలిసినంత వరకు ఎవరు ఎవరితో అయినా చావని. కానీ ఇక్కడ అఘోర అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదాన్ని తీసుకొని ముసుగేసుకొని పెళ్లి చేసుకోవడం తప్పు. వాడు ఆ రుద్రాక్షలు ఆ బట్టలు ఇప్పేసి మామూలుగా పెళ్లి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇలా చేసుకుంటే అన్నిటికీ అభ్యంతరమే. ఇకపోతే ఆ పెళ్లి, అందులో ఒక్క పెళ్లి మంత్రం నాకు కనపడలా. పెళ్లి మంత్రాలు ఏం చదవలా వాళ్ళు. అక్కడ ఏదో చాలా బిల్డప్ ఇచ్చాడు వాడు. ఓ కార్లను చూపించేసి ఇన్ని కార్లు వచ్చినాయి నా పెళ్లికి అని. అందులో ఒక్క పెళ్లి మంత్రం కనపడలా. మీరు ఏం అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ రుద్రం కనపడింది. అవును, అవును. రుద్ర నమక చమకాలు కనపడ్డాయి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవతో తైషవే నమ, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమ. ఇలా రుద్ర మంత్రాలకి పెళ్లి మంత్రాలకి చాలా తేడా ఉంది. అసలు రుద్ర మంత్రాలు పెళ్లి తంతులో చదవరు. అదొక పాయింట్ అయితే, మీరు ఇంకో విషయం గమనించరా, వాడు మన వైపు వచ్చినప్పుడల్లా దరిద్రుడు బట్టలిప్ప తీసుకొని తిరిగేవాడు. అవును, ఏ అవును. ఇప్పుడు ఆ పెళ్లిలో మాత్రం ఇంక్లూడింగ్ బ్రష్లతో సహా కప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని ఎవరిని మోసం చేద్దామని, అక్కడ ఉండేటువంటి గురువుల్ని మోసం చేద్దామనే, వీడికి వీడు మోసగాడు అని తెలిసి వీడిని కప్పిపుచ్చుకోవాలనే. సరే, అమ్మాయికి ఎట్లా సిగ్గులేదు. ఈ పోలీసుల ద్వారా తీసుకొచ్చి మళ్ళీ పారిపోతే, తీసుకొచ్చినప్పుడు నెంబర్ 1 ఛానల్ వాళ్ళు పిలిచి ఐడి కార్డు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా సహాయపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అమ్మా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని ఉద్యోగంలో జాయిన్ అవ్వు అంటే 48 గంటలు కాకుండా వెళ్ళిపోయింది. అవును, అవును. జస్ట్ 48 అవర్స్. అవును సార్. అంటే ఈవిడికి మందు పెట్టాడా, పెట్టలేదా తర్వాత విషయం. ఈవిడ ఆడినటువంటి నాటకం సినిమా వాళ్ళు కూడా ఆడరు. వాళ్ళ అమ్మ కనపడంగానే, వాళ్ళ నాన్న కనపడంగానే హగ్ చేసుకోవటం, ఇలాంటి యదవ నాటకాలన్నీ ఆడి ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లో నుంచి పారిపోయి ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చింది. అవును. ఆ టీవీ వాళ్ళు ఏం చూసి ప్రేమించావు అని అంటే, వాడిలో జెన్యూనిటీ కనపడిందంట. జెన్యూనిటీ అనేటువంటి పదానికి అర్థం ఆమెకి తెలుసా? వాడిలో ఏం జెన్యూనిటీ కనపడింది? ఫస్ట్ నుంచి జనాల్ని మోసం చేయటం, అదొక జెన్యూనిటీ కనపడిందా? ప్రతిదానికి ఆత్మార్పణ చేసుకుంటా అని పెట్రోల్ క్యాన్ ఎత్తేవాడు, ఆ జెన్యూనిటీ కనపడిందా? కొమరవెల్లిలో భక్తుల్ని త్రిశూలంతో గాయపరిచాడు, ఆ జెన్యూనిటీ కనపడిందా? డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కొట్టాడు, ఆ జెన్యూనిటీ కనపడిందా?
ఉమ్, అసలు ఇది జెన్యూనిటీగా ఉందా? ఉమ్, తల్లిదండ్రులు కానీ చిన్నప్పటి నుంచి ముట్లు ఒక స్టేజ్కి తీసుకుండా ఉమ్, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అవును. ఎంత క్షోభకి గురవుతారు. ఉమ్, ఈ ఒక్క తల్లిదండ్రులే కాదండి, ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా సరే, ఉమ్, వీళ్ళు తల్లికి అనారోగ్యమే, తండ్రికి అనారోగ్యమే. ఉమ్, వీళ్ళు తలకాయ ఎత్తగలుగుతారు. ఉమ్, వీడిని పెంచి పోషించింది మీడియా. అంత రిపీటెడ్ గా వాడి ప్రోగ్రాంలు ఎందుకేస్తున్నారు? అవును. ప్రతి వాడు వెధవా అని తెలిసినప్పుడు ఎందుకు స్టాప్ చేయలేదు వీడి ప్రోగ్రామ్స్? ఉమ్, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫిబ్రవరిలో వీడి మీద ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు? ఉమ్, ఎంతసేపు ఇద్దరం ముగ్గురం ఛానల్లో వాడి గురించి మాట్లాడుతున్నాం. మహిళా సంఘాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఉమ్, హైందవ సంఘాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఉమ్, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఉమ్, ఎందుకు మాట్లాడట్లా? ఉమ్. పెళ్లి చేసుకున్నాడా, పెళ్లి చేసుకోలేదా, చచ్చారా, బతికారా తర్వాత విషయం. తర్వాత విషయం. అవును. అసలు వీడు చేసే అసలు వీడు చేసేదేంటి? అవును. ఎందుకంటే వీడికి టోల్ గేట్ కట్టడం, ఉమ్, వీడి కారుని ఎవరు చెక్ చేయరు. రైట్. కారులో పెట్రోల్ క్యాన్లు ఉంటాయి. ఉమ్, కారు చెక్ చేయడు కాబట్టి వీడు ఇల్లీగల్ బిజినెస్ లో ఏం చేస్తున్నాడు? గంజాయి సప్లై చేస్తున్నాడా? డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా? ఉమ్, వీడి వెనకాల ముఠా ఏముంది? ఉమ్, లేదు, ఇది కాక ఇంకా 10 మంది అమ్మాయిలు ఉన్నారు అన్నాడు. ఈ అమ్మాయిలందరినీ ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేయిస్తున్నాడు అందరి చేత. అవును. రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు నిజంగా ఫిబ్రవరిలోనే వీడిని అరెస్ట్ చేసినట్టుంటే ఆ అవును. అమ్మాయి జీవితం కాపాడిన వాళ్ళు అయ్యేవాడుగా. అవును. అవును. వాస్తవం అది. ఫిబ్ర- ఫిబ్రవరిలో అరెస్ట్ అంటే ఆ పిల్ల జీవితం సర్వనాశనం అయిపోయిందిగా. అవును. దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చెప్తుందా? ఉమ్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చెప్తుందా? కానీ అంటే ఇదే చిన్న ఇదే సార్, అంటే చిన్న నా తప్పులు పాయింట్ కూడా ఇదే. ఇప్పుడు బేసిక్ గా మీలాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, వీడి వల్ల అసలు ఉపయోగం లేదు, వీడి వల్ల ఇంకా విధ్వంసం జరిగే పరిస్థితి వస్తుందని చాలా మంది చెప్పాక కూడా ఎందుకు అటు న్యాయస్థానాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఇప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు కదా, ఇంత జరిగే. అసలు అసలు రియాక్ట్ అవ్వటం కాదండి, వీడంతటా వీడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఉమ్, నేను కాశీలో ఉన్నాను, అవును. నిన్ననే శివ సాధన చేశాను, అవును. శవాన్ని భుజించాను, అవును. నా మీద బ్యాడ్ గా పోర్ట్రైట్ చేసిన వాళ్ళందరినీ మంత్రం చేసి చంపేస్తాను ఉమ్, అని చెప్పాడు. అవును. నిజంగా శివ సాధన చేసిన వాడివైతే ఉమ్, ఆ సాధన ఏం చేశావో లైవ్ పెట్టొచ్చు కదా. అవును. ఈ ఈ సొల్లు మాటలు ఎందుకు చెప్పటం? ఉమ్, ఈడు చెప్పిన మాటల్ని సుమోటోగా తీసుకుని కేసు పెట్టొచ్చు కదా. అవును. లిటరల్లీ చంపేస్తా అన్నాడు. అవును. కేసు ఎందుకు పెట్టట్లా? ఉమ్, అది కాక నిన్న ఒక అమ్మాయి వచ్చింది, అవును. ఏదో నన్ను పెళ్లి చేసుకున్నాడనో ఏదో చెప్పింది. ఆవిడకు భక్తి ఎక్కువట. ఉమ్, భక్తి ఉండాలి, ఉమ్, మూఢ భక్తి అవసరమా? రైట్. వాడు తేడా అని తెలిసిన నువ్వు పెళ్లి చేసి వాడు తాళి కడితే నువ్వు ఎలా కట్టించుకున్నావు? నీకు బుద్ధి లేదా? ఉమ్, చెప్పండి. ప్లస్ ఒక ఆడియో రిలీజ్, వాడు మాట్లాడిన మాటలు ఈ అమ్మాయితో. కానీ అవును. ఆ ఆడియో రిలీజ్ లో ఆ అమ్మాయి మాట్లాడలే, గుండె వాయిసే ఉంది. ఉమ్, పోనీ ప్రూఫ్లు ఏమన్నా అందించిందా? లేదు. లేదు. వీళ్ళు టెలికాస్ట్ చేయటం వల్ల అప్పటికప్పుడు వాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఉమ్, అవును. లిటరల్లీ మీడియా కూడా
మీడియా కూడా ఆ పాప జీవితాన్ని నాశనం చేశారు. సరే, ఇప్పుడు ఆ పాప వచ్చినా ఇద్దరు కలిసి చచ్చినా పెద్ద ఫరక్ పడదు. అవును. ఎందుకంటే పాప నిజంగా మళ్ళీ వచ్చినా గాని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా నాకు డౌటే. ఉమ్. నిజంగా ఏ తల్లిదండ్రులు కూడా సొంత కూతుర్ని చెడిపోయినా కూడా ఆదరిస్తారు. అవును. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను వదిలేసి మీకన్నా వాడే గొప్ప అంటే ఆ పిల్లని కొట్టాలా, చంపాలా, నరకాలా? ఉమ్. అది కూడా వదిలేయండి. ఫస్ట్ దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నా అంది. అవును. 2 మా ఇంట్లోనే తాళి కట్టాడు అంది. అవును. 3 అక్కడెక్కడో ఆ దరిద్రుడితో కలిసి మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఉమ్. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒక మనిషిని ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావు? ఉమ్. అక్కడ చదివింది పెళ్లి మంత్రాలే కాదు. అవును. అవును. అదే మీరు అదే అంటున్నారు. నా పాయింట్ అదే. అంటే రుద్ర శ్లోకాలు ఎక్కువ వినపని అంటున్నారు కదా. బేసిక్గా ఇది ఎందుకు ఉపయోగిస్తారు ఈ శ్లోకాలని? రుద్రం అండి, మన రుద్ర పాఠాలు ఉంటాయి కదా, శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఉపయోగిస్తారు రుద్రం. కానీ పెళ్లి మంత్రాలు కాదంటారు అవి. అసలు పెళ్లి మంత్రాల్లో ఉపయోగించరు. పెళ్లి అవును. మంత్రాలే వేరు. ఉమ్. వాడు తాళి కట్టేటప్పుడు కూడా రుద్ర మంత్రాలనే చదివాడు. తాళికి చదివే మంత్రం ఏంటి? మాంగళ్యంతంతు నానేనా అనే మంత్రం అవును. చదువుతారు. ఉమ్. అది లేదు కదా అక్కడ. బట్ ఇక్కడ జీవితాలు నాశనం అయిపోయినా ఉమ్. ఎవ్వరూ పట్టించుకోవట్లా. రైట్. ఏ మీడియా వరకు ఏం చూస్తోంది అంటే కంటెంట్ ఉందా లేదా, ఉమ్. అది ఎట్టపోతే నాకెందుకు. లిటరల్లీ చెప్తున్నా, నిన్న మీడియాలో టెలికాస్ట్ అవడం వల్లే వాడు పెళ్లి చేసుకున్నాడు. రైట్. ఈ అమ్మాయి ప్రూఫ్లతో వచ్చినట్టుంటే నోరు మూసుకుని కూర్చునేవాడేమో. ఉమ్. ఏ ప్రూఫ్ లేకుండా వచ్చి నాకు వాడు తాళి కట్టాడు అని అంటే, ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, అడ్వకేట్, బుద్ధుండక్కర్లా? ఒక తేడాగాడిని పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు తాళి కట్టించుకుంటావా? ఉమ్. ఎటువైపు తీసుకెళ్తున్నారు సొసైటీని? మిమ్మల్ని చూసి యువత, చదువుకునే కొత్తగా వృద్ధిలోకి వస్తున్న యువత, డిగ్రీలు చదివిన యువతి యువకులు ఏ వైపు ప్రయాణించాలి? ఉమ్. తల్లిదండ్రుల కోత ఎవరు చూస్తారు? వాళ్ళ బాధ, ఉమ్. వాళ్ళ అన్నదమ్ముల బాధ ఎవరు చూస్తారు? ఈ దరిద్రురాలి మూలకంగా తల్లిదండ్రులు వాళ్ళ ఊళ్ళల్లో తలకాయ ఎత్తుకోగలుగుతారా? ఆ లేదు. అమ్మాయి కంటే సిగ్గు లేదు, శరం లేదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదో తెలియదు. మందు పెట్టారా, మాయ పెట్టారా, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, ఆడికి దగ్గర ఉన్న డబ్బు కోసం వెళ్ళి ఉండాలి ఆ అమ్మాయి. అంతకు మించి నాకు వేరే సోర్స్ కనపడట్లా. తన దగ్గర అంత డబ్బు ఉందంటారా? అంటే ఏ మనం అనుకున్నట్టుగా. See, ఉందా లేదా దట్ ఈస్ సెకండరీ. ఉమ్. చెప్పే మాటల్లో ఈవిడ నమ్మేది ఉండొచ్చుగా. రైట్. వాడి మాయ మాటలకి పడి వెళ్ళి ఉండొచ్చుగా. ఉమ్. అంటే ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు అంటే వశీకరణ జరిగిందనే ఒక 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 ఆరోపణ కూడా వస్తా ఉంది ఇటీవల. వశీకరణ జరిగి ఉండొచ్చు అనేది కూడా వస్తుంది. మీరు ఏం చెప్తారు సార్ దీని మీద? వ- వశీకరణ చేసేంత మంత్రం వాడికి లేదు. ఉమ్. వాడికి ఏదన్నా తెలిస్తే పసర మందులో ఏవో తెలిసి ఉండొచ్చు, అది పెట్టుంటాడేమో. పెట్టాడు అని ఖచ్చితంగా ఫస్ట్ నేనే చెప్పా. అవును. ఆ అమ్మాయి లిటరల్లీ నాటకం ఆడింది. ఉమ్. ముందరేమో నాకు అఘోరి అమ్మ తల్లితో సమానం అంది. ఉమ్. అవును. వాడేమో వర్షిని నాకు కూతురుతో సమానం అన్నాడు. అంటే ఉమ్. బంధాలు ఏంటో కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నారంటే మీరిద్దరు మనుషులా ఉమ్. లేక గ్రహాంతరవాసులా ఉమ్. లేదా నిష్ఠ దరిద్రులా? సనాతన ధర్మం కాపాడితే ఏం కాపాడావు? నువ్వు తల్లిదండ్రులనే గౌరవించలేని వాడివి, నీ సొంత తల్లిదండ్రులనే గౌరవించలేని వాడివి,
నువ్వు ఉమ్, సనాతన ధర్మం ఎలా కాపాడతావు? ఉమ్, నువ్వు కట్టుకున్న దుస్తులన్నీ తీసి నువ్వు పెళ్లి చేసుకో, దాంతో చావు, కారులో సంసారం చేయి, మాకు సంబంధంలా. అవును. అఘోర అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆ స్థానాన్ని చెప్పుకొని పెళ్లి చేసుకుంటే ఎదవలమా? జనాలంతా నువ్వు ఏది చెప్తే అది వింటానికి చెవులో పూలు ఏమన్నా పెట్టుకున్నారా? ఉమ్, అసలు మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నానండి, మీరందరూ డిపార్ట్మెంట్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? రైట్. మమ్మల్ని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, ఉమ్, వాళ్ళని ఎందుకు, డిపార్ట్మెంట్ వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఉమ్. ఈ ఆ థాట్ రాలేదా మీకు? లేదు మాకు కంటెంట్ వస్తే చాలే అనుకుంటారా? ఒకటండి, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడానికి రెడీగా అర్థం ఉండాలి కాదు. కదా ఈ అంశం మీద, వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటే. ఫస్ట్ మీరు క్వశ్చన్ ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయాలి కదా, వాళ్ళు చెప్తారు లేదు, దట్ ఈస్ సెకండరీ. ఉమ్, మీరు ప్రయత్నం చేయాలి కదా. ఉమ్. చేశారా? లేదు, చేయరా? ఎవరు చేయలే. అవును, అది ఆ అది మాత్రం సొల్లు కదా వాస్తవం. ఏది ఏమండి? ఎవరు చేయలేదు, అది మాత్రం వాస్తవం అంటున్నా. బేసిక్ ఆ ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. అదే అంటున్నా. అదే ఆ సొల్లు వెధవ ఏది చెప్తే అది, ఏది పంపిస్తే అది ఉమ్, టెలికాస్ట్ చేస్తున్నారు. వాడిని కనీసం వాడినల్లా క్వశ్చన్ చేశారా? మీకు ఉమ్, ఏ మంత్రాలు వచ్చు, నీకు ఏ శ్లోకాలు వచ్చు, ఉమ్. నీ సాధన ఎలా సాగుతుంది, నువ్వు ఎలా సాధన చేస్తావు, అంటే అవి 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 కొన్ని సాధన ఎలా ఛానళ్ళకేనంట. చేస్తావు అని అడిగితే చెప్పు. ఇప్పుడు ఆయన రియాక్షన్ అయినా కానీ మాట్లాడేదైనా కూడా కొన్ని ఛానల్ వరకేనంట అవి. నేను మొన్న రీసెంట్ గా మాట్లాడినప్పుడు. ఆ కొన్ని ఛానళ్ళ వాళ్ళు, అవునండి, ఆ కొన్ని ఛానల్ వాళ్ళైనా నేను అడిగే ప్రశ్నలు వాళ్ళు అడిగారా? ఉమ్, వాళ్ళు ఏమడగరు, ఉమ్, వాడు చెప్పిన సొల్లింటారు. ఉమ్, అంటే ఇప్పుడు మీరన్న దాని ప్రకారం చెప్పాలంటే కొన్ని ఛానల్స్ ని వాడు కొన్ని ఛానల్స్ వాడికి అమ్ముడు పోయాయా ఉమ్. ఆ వర్షిని, అనుకోవచ్చుగా. అంటే వర్షిని విషయంలో కూడా, అంటే నాకు ఇది తెలిసింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే వర్షిని వాయిస్ తీసుకోవడానికి నేను మాట్లాడదామని చేస్తే, అది కూడా అఘోరి ఎవరు చెప్తే ఆ ఛానల్కి ఇస్తారన్న టాక్ కూడా వచ్చింది ఆమె దగ్గర నుంచి. సో మొన్న ఏదైతే ఒక ఛానల్లో కూర్చుందామే, ఆ ఏమండి ఛానల్, ఏమండి ఇప్పుడు నేను వర్షిణిని కూడా ఒక వాయిస్ తీసుకుందామని అప్రోచ్ అయినప్పుడు, అఘోరి ఎవరైతే ఛానల్ పేర్లు చెప్తాదో ఆ ఛానల్ వరకే ఆమె పరిమితం. ఇప్పుడు వాయిస్ ఇవ్వాలంటే అఘోరి చెప్పిన ఛానల్స్కి వాయిస్ ఇవ్వాలని చెప్పి వచ్చింది అప్పుడు టాక్ కూడా. అలాగే అదే ఇటీవల అంటే కొన్ని ఛానల్స్ ఎవరు చేసినా కూడా అందరికీ మన వర్షిని ఇవ్వట్లేదు వాయిస్లు. అఘోరి ఎవరి పేరు చెప్తే సార్ వాళ్ళకి ఇవ్వాలి. సార్ నాకు తెలియక అడుగుతాను, ఒక సెలబ్రిటీ ఇళ్లలో ఫంక్షన్ ఏదన్నా జరిగితే ఉమ్, ఇంత ఫుటేజ్ ఇస్తారా అసలు? లేదు. మరి వీడికి ఎందుకు ఇస్తున్నారు? ఉమ్, వీడికి ఎందుకు ఇస్తున్నారండి? పెంచి పోషిస్తోంది ఎవరు వీడిని? ఉమ్, వీడు ఎదవా అని తెలిసినప్పుడు మాటి మాటికి మూతి దగ్గర మైకెందుకు పెడతారు? ఉమ్, ఇవన్నీ అక్కర్లేదండి. ఆ దరిద్రపు ముండా కొడుకుని శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకం చెప్పమానండి. ఉమ్. ఏమొచ్చాడికి? రైట్. వీడు ఏం బిజినెస్లు చేస్తున్నాడు? ఉమ్, గంజాయి బిజినెస్ చేస్తున్నాడా? డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడా? అవును. లేదు అమ్మాయిలతో వ్యభిచార గృహాలు ఏమన్నా నడిపిస్తున్నాడా? లేదు అమ్మాయిలను అమ్మేస్తున్నాడా? ఉమ్, ఇవన్నీ ఇవన్నీ కూపీలాగాలంటే ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైతే ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాడి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? ఎంత పెద్దవాడు ఉన్నా సరే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కదా, అవును. మరి వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సుమోటోగా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయొచ్చు కదా. సార్, అంటే ఇంకొక డౌట్, అంటే బేసిక్ అప్పుడు ఈ అమ్మాయిలు కూడా ఎట్లా వెళ్తున్నారు అంటే దీనికి కూడా రీజన్ ఖచ్చితంగా మనకి కావాలి కాబట్టి మీరేమనుకుంటున్నారు సార్? అంటే బేసిక్గా ఎందుకు అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఈ విషయాల్లో అనేది కూడా ఒక ఒక ఆలోచన ఖచ్చితంగా కావాలి మీలా నుంచి. లీగల్ అది అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి అంతకు ముందు రాజేష్ నాథ గోరా దగ్గర శిష్యురాలు. ఉమ్,
ఆయన ఏదో మంత్రం ఇచ్చాడు, సాధన చేస్తోందో లేదో తెలియదు నాకు. ఉమ్, ఆ టైంలో ఆ రాజేశ్వనాథ గోరా దగ్గరికి ఈ దరిద్రుడు వెళ్ళాడు. ఉమ్, వెళ్ళినప్పుడు ఆయన శాలువా కప్పి ఉమ్, ఈయన వాళ్ళు హెచ్చరించాడు, ఉమ్, ఉదాహరణలు చెప్తూ. అవును. అసలు అసలు ఆయన ఘోర పంతులో ఉన్నతను. ఉమ్, మనం ఇది మాట్లాడుతున్నాం తప్ప రైట్ అనేది కూడా ఆలోచించక్కర్లేదా? రైట్, నువ్వేది మాట్లాడినా రైటే అనుకుంటాం. ఒక శిష్యురాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఆవిడ సాధన ఎలా చేస్తోంది, ఎక్కడ ఉంటోంది, ఎక్కడ ఉమ్, ఎక్కడికి వెళ్తోంది, గురువుగా బాధ్యత లేదా? ఉమ్, ఉండాలిగా. ఖచ్చితంగా. గురువు క్షేమ సమాచారాలు కనుక్కోవాలిగా. అవును. ఇప్పటి వరకు ఆ రాజేష్ నాథ కూడా ఈవిడికి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదు. ఎందుకు చేయలే? ఉమ్, గురువుకి బాధ్యత లేనప్పుడు నువ్వు మంత్రం ఇచ్చే అధికారం ఎవడిచ్చాడు నీకు? రైట్. చెప్పండి. అవును, పాయింట్ అదే. తల్లి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అవును. తల్లి తండ్రి తర్వాత గురువే కదా వచ్చేది. ఆ అవును. బాధ్యత నీకుంది కదా. నీకు ఆ అవును. బాధ్యత లేనప్పుడు నువ్వు మంత్రం ఎందుకు ఇచ్చావు? రైట్. ఎంతమంది ఉన్నారు ముఠాకోర్లు ఇందులో? ఉమ్, పోలీసులు కనీసం ఇప్పటికైనా వాడిని అరెస్ట్ చేసి 4 పీకితే ఎవరెవరు ఉన్నారో బయటికి రారా? ఎందుకు రారు? బంగారులో వస్తారు బయటికి. ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా? అసలు అసలు నా జన్మలో నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఆ విచిత్రం వెళ్ళా. ఉమ్, ఇప్పటికి 4-5 మీడియాల్లో చెప్పే విచిత్రం. ఉమ్, హిమాలయాల్లో అంట ఈడ అమ్మాయిని తీసుకొచ్చేసాడని చెప్పి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉమ్, యోగులందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. ఉమ్, ఏమని? ఏమని? తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉమ్, ఇలాంటి పనులు చెయ్యకూడదు అని. ఏ యోగులు మీటింగ్ పెట్టుకున్నారా? ఏ యదవ యోగి? ఉమ్, ఆ మీటింగ్లు పెట్టుకున్న యోగులు ఎవరన్నా రమ్మనండి, నేను మాట్లాడతా. ఉమ్, బుద్ధి ఉండక్కర్లేదా మనం మాట్లాడేదానికి? అవును. యోగులు మీటింగ్ పెట్టుకొని తల్లిదండ్రుల అనుమతి కావాలని డిసైడ్ చేస్తారా? ఉమ్, భగవంతుడే డిసైడ్ చేశాడు తల్లి తండ్రి గురువు దైవం అని. అవును. యోగులు మీటింగ్ పెట్టేది ఏంటి? అంటే ఈడేమన్నా యోగులకే యోగా ఈ శ్రీనివాస అనే దరిద్రుడు? ఉమ్, లేదు, మరో నిత్యానందగాడు అయ్యాడు. ఇంకా ఆయనతో పోల్చకూడదులే. ఆయనకి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఏదో కేసులో ఎదుర్కొని అంగాన్ని తీయించుకున్నాడు. ఈడు అలాంటి కోవకు చెందిన వాడేనా? ఉమ్, ఎటుపోతున్నాం సార్ మనం? అవును. యోగులు మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఇలా తీసుకురాకూడదని ఉమ్. చెవులో పూలు పెడుతున్నాడా? సార్ ఫైనల్. వినేవాడుంటే సార్ చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. మీరు కంప్లీట్ చేసేయండి. మనం ఒక లాస్ట్ క్వశ్చన్ మనం మాట్లాడదాం. రైట్. ఓకే. సార్, అంటే ఫైనల్ గా వినే- మీరేం వినే- చెప్పదలుచుకున్నారు సార్? మీరు ఇప్పుడు ఇప్పుడు జరిగిన అంశాల గురించి కావచ్చు, ఇక ముందు జరగబోయే అంశాల గురించి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అఘోరి నుంచి థ్రెట్ భక్తి ఉందా? భక్తి ఉండాలండి. ఉమ్, మూఢ భక్తి ఉండకూడదు. ఉమ్, ఇప్పుడు రాబోయే యువతీ యువకులకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ పనులు చేస్తున్నా ఉమ్, తల్లిదండ్రులకు తెలియచేయండి. రైట్. తెలియచేయకుండా వాడితో లేచిపోయి వీడితో లేచిపోతే వాళ్ళు పడే క్షోభ మీకు ఉమ్, ఆనందాన్ని ఇవ్వదు. అవును. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్. ఏ ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు అది ఎట్లాగూ దరిద్రుది బతుకుద్దా చచ్చుద్దా తర్వాత విషయం. రైట్. 60 ఏళ్ల పైన పడ్డ వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తలకాయ ఎత్తుకు తిరగలరా అండి ఊళ్ళో? లేదు సార్. లేదు. అంటే అది చచ్చేది గాక వృద్ధ ఉమ్, దంపతుల్ని లిటరల్లీ చంపేస్తుంది. ఉమ్. పైగా టైం ఉందా? ఉంది సార్, ఉంది. క- పైగా అంతే, ఒక 9 మినిట్స్ ఉంది. రైట్. ఓకే. పైగా ఆ అమ్మాయి దిక్కుమాలిన స్టేట్మెంట్ ఉమ్, మా ఆయనకి పెళ్లి అయిన తర్వాత చెబుతోంది. ఉమ్, సంసారం పనికి రాకపోయినా వాడి స్పెరం వస్తుందిట, పిల్లల్ని కంటుందిట.
సిగ్గు లేదా? దరిద్రం ఉందా నీకు? సిగ్గుందా? ఉమ్, తల్లిదండ్రి పనికిరారా నీకు? నిన్ను పెంచి పోషించి నీ ముట్లు కడిగి నీ మూతులు కడిగి చివరికి దూరం అయిపోయారా తల్లిదండ్రులు? ఇలాంటి వాళ్ళు బతకటం కన్నా చావటం అయ్యం. ఏదైనా ఇప్పటికైనా సరే దయచేసి ఏది మంచి ఏది చెడు, యువతి యువకులు పైకొచ్చే వాళ్ళు కాస్త ఆలోచించండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, లోకా థ్యాంక్ యూ. సంస్థ సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి.